హాయ్ స్టూడెంట్స్, నిన్న మనం నంబర్ సిరీస్ సంబంధించి బేసిక్స్ నేర్చుకున్నాం. నంబర్ సిరీస్లో ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే దీనిలో ఏంటంటే ఒక 60 సెకండ్స్ పాటు ఫస్ట్ బిట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 60 సెకండ్స్ ప్రతి క్వశ్చన్కు కూడా ఆన్సర్ ట్రై చేసి ఆ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో టైం అయిపోయింది. ఆన్సర్ వచ్చి దీనికి 42 అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి నేను చెప్పుకున్నాం, ఫస్ట్ దానికి లాస్ట్ నెంబర్కి ఉన్నట్లో లాస్ట్ దానికి వేరియేషన్ తక్కువగా ఉన్నట్లయితే అది ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో ఉన్నట్టు అని చెప్పుకున్నాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ అయితే ఎడిషన్ అనుకున్నాం, అలాగే డిక్రీజింగ్ ఆర్డర్ అయితే సబ్ట్రాక్షన్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి కంపల్సరీగా యాడ్ అవుతూ వెళ్ళుండొచ్చు. సో 27, 28 డిఫరెన్స్ 1, 28, 30 డిఫరెన్స్ 2, 30, 33 డిఫరెన్స్ 3, 33, 37 డిఫరెన్స్ ఈజ్ 4. సో మనకు నెక్స్ట్ రావాల్సిన ఆన్సర్ సంబంధించి చూసినట్లయితే దీనికి మనం 5 యాడ్ చేసినట్లయితే వచ్చే ఆన్సరే మనకు అవుతుంది. సో 37 + 5 42. ఇక్కడ మనం గమనించినట్లయితే నేను చెప్పుకున్నాం, ఎడిషన్ సిరీస్లో సేమ్ నెంబర్ యాడ్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ నెంబర్స్ యాడ్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. ఆ డిఫరెంట్ నెంబర్స్ వచ్చేసరికి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. అవి నెంబర్స్ అవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఆర్ స్క్వేర్స్ ఏదైనా కావచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూగా 1 to 5 వరకు ఇలా 1, 2, 3, 4, 5 న్యాచురల్ నెంబర్స్ సిరీస్లో యాడ్ అవుతూ వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ మోడల్, టైం స్టార్ట్స్ నౌ. సో టైం అయిపోయింది. ఆన్సర్ వచ్చి 25. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ డిఫరెన్స్ తక్కువగానే ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నా కానీ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇది డిఫరెన్స్ మోడలే. సో 5 and 7 డిఫరెన్స్ 2, 7 and 3 difference 3,
10 and 14 difference 4. 14 and 19 difference 5. 19. సో ఇక్కడ చూసినట్లయితే 2 3 4 5 వరుసగా యాడ్ అవుతూ వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 6 యాడ్ అవుతుంది. 19 ప్లస్ 6 25. సో అవర్ ఆన్సర్ ఈజ్ 25. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. సో టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఆన్సరు 383. ఎలాగో తెలిసిందా? దీంట్లో మనకి ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ డిఫరెన్స్ తక్కువగానే ఉంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ డిఫరెన్స్ మోడల్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ చూద్దాం. 4 డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 4 అండ్ డిఫరెన్స్ ఈజ్ 4. సో నెక్స్ట్ మనం 4 యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. సో 379 ప్లస్ 4 383. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ స్టార్ట్స్ నౌ. సో అవర్ ఆన్సర్ ఈజ్ 60. ఇది ఎలాగో చూద్దాం. సో లాస్ట్ 2 డిజిట్స్ డిఫరెన్స్ తక్కువగానే ఉంది కాబట్టి మనం ఇది డిఫరెన్స్ మోడల్ కానీ తీసుకుంటాం. 45 50 డిఫరెన్స్ ఈజ్ 5. 50 54 డిఫరెన్స్ ఈజ్ 4. 54 57 డిఫరెన్స్ ఈజ్ 3. అంటే ఇక్కడ చూడండి 5 4 3 2. అంటే ఇక్కడ ఈ యాడ్ అయ్యే నెంబర్స్ తగ్గుకుంటూ వెళ్ళింది. 2కు తర్వాత ఒకటి తగ్గించినట్లయితే 1. సో 59 ప్లస్ 1 ఈజ్ 60. అంటే ఇక్కడ మనం దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ యాడ్ అయ్యే నెంబరు పెరగవచ్చు, లేకపోతే తగ్గొచ్చు, లేదా సేమ్ నెంబర్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 73. 73 ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 57, 58 ఇది కూడా ఇక్కడ మనకు డిఫరెన్స్ మోడల్గా కనపడుతుంది. 57, 58 డిఫరెన్స్ 1, 58, 61 డిఫరెన్స్ 3, 61, 66 డిఫరెన్స్ ఈజ్ 5. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యాడ్ అయిన నెంబర్స్ ఒకసారి చూద్దాం. 1, 3, 5 ఏ నెంబర్స్ ఇవి మనకి ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు అనమాట. సో 5 తర్వాత వచ్చే బేస్ సంఖ్యలు ఇక్కడ వరుసగానే ఉన్నాయి బేస్ సంఖ్యలు. తర్వాత వచ్చే బేస్ సంఖ్య వచ్చేసరికి 7. సో 7 యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. 66 + 7 73. మన ఆన్సర్ ఏమవుతుందమ్మా 73 అవుతుంది. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే న్యాచురల్ నెంబర్స్ యాడ్ అవుతా వచ్చినాయి. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు యాడ్ అవుతా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ స్టార్ట్స్ నౌ. సో అవర్ ఆన్సర్ ఈజ్ 37. 37 ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది కూడా మనకి వేరియేషన్ చూసినట్లయితే అంత వేరియేషన్ లేదు. అంటే యాక్చువల్గా లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నప్పుడు వాటిలో ఒక దానితో ఇంకొకటి డబల్ రెట్టింపులో ఉన్నట్లయితే అది మల్టిప్లికేషన్గా చెప్పుకోవచ్చు. ఇది డిఫరెన్స్ మోడల్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. 7కి 8కి డిఫరెన్స్ 1, 8 to 12 డిఫరెన్స్ ఈజ్ 4, 12, 21 డిఫరెన్స్ ఈజ్ 9, 21 తర్వాత ఇక్కడ చూసినట్లయితే 1, 4, 9 అనేవి ఏంటని చూసినట్లయితే ఇవి స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, నెక్స్ట్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 అనమాట. సో 21కి 16 యాడ్ అయితే ఏమొస్తుంది 37. సో మన ఆన్సర్ వచ్చి ఏమవుతుందమ్మా 37. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మన ఆన్సర్ చూద్దాం. 32. 32 ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఇంతకి డిఫరెన్స్ మోడలా మల్టిప్లికేషన్ మోడలా? డిఫరెన్స్ మోడల్. ఓకే, డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 12, 14 డిఫరెన్స్ ఈజ్ 2, 14 and 18 డిఫరెన్స్ ఈజ్ 4, 18 and 24 డిఫరెన్స్ ఈజ్ 6.
సో ఇక్కడ 2, 4, 6 అనేవి ఏంటి? ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు అనమాట. సో వరుసలోనే ఉన్నాయి కాబట్టి 2, 4, 6 తర్వాత వచ్చే సరి సంఖ్య ఏంటి? ఈవెన్ నెంబర్ 8. సో యాడ్ అవుతూ వెళ్ళింది కాబట్టి 24 + 8 32. సో మన ఆన్సర్ వచ్చి ఏమవుతుందమ్మా? 32. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 80. చూద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్స్ అనేది డిఫరెన్స్ తక్కువగా ఉంది. సో డిఫరెన్స్ మోడల్ 52, 54 డిఫరెన్స్ 2, 54, 53 7 డిఫరెన్స్ 3, 57, 62 డిఫరెన్స్ ఈజ్ 5, 62, 69 డిఫరెన్స్ ఈజ్ 7. ఇక్కడ 3, 5, 7 అనేవి మనకు ఆడ్ నెంబర్స్గా ఉన్నాయి. 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ సిరీస్ అని చూసినట్లయితే 2, 3, 5, 7 అనే ఏ నెంబర్స్ అమ్మా? ప్రైమ్ నెంబర్స్. సో ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రైమ్ నెంబర్స్లో 2, 3, 5, 7 అంటే కంటిన్యూగానే వచ్చినాయి కాబట్టి దాని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? ఎస్, 11, నాట్ 9, 11. సో 61 + 11 80. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. 53 ఎలా వచ్చింది? ఇది ఆల్రెడీ మీకు బాగా ఈజీగా ఉన్నట్టుంది కదా. సో డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. 2, 2, 2 అబ్బా, సేమ్ నెంబర్ యాడ్ అవుతూ వచ్చింది కాబట్టి సో అదే నెంబర్ మనం చూసుకున్నట్లయితే 2 యాడ్ చేస్తే 51కి 2 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? 53. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మేడం,
ఓకే, ఆన్సర్ చూద్దాం. 87. ఎలా వచ్చింది 87? సో డిఫరెన్స్ ఈజ్ 3. 75, 78 డిఫరెన్స్ ఈజ్ 3. 78, 81 డిఫరెన్స్ ఈజ్ 3. 81 and 84 డిఫరెన్స్ ఈజ్ 3. సో నెక్స్ట్ వన్ డిఫరెన్స్ కూడా ఏమవుతుంది? 3 డిఫరెన్స్. సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 87. సో ఈరోజు మనం డిఫరెన్స్ మోడల్లో చూసుకున్నాం. డిఫరెన్స్ మోడల్లో అంటే మెయిన్గా మనం ఎడిషన్ సంబంధించి ఈ నెంబర్ సిరీస్ ఏ విధంగా ఇస్తాడు, ఎడిషన్ సిరీస్లో డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. సో ఎడిషన్ సిరీస్లో తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ యాడ్ అవ్వచ్చు కంటిన్యూగా, అలాగే ఈవెన్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి కంటిన్యూగా, ఎదర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ యాడ్ అవుతూ ఉన్నాయి కంటిన్యూగా. అలాగే ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి, ప్రైమ్ నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. ఇంకా మనకేమొచ్చినాయి? స్క్వేర్ నెంబర్స్ యాడ్ అయినాయి, సేమ్ నెంబర్ యాడ్ అయినాయి కూడా మనకి కొన్ని వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఎడిషన్ సిరీస్లో ఈ నెంబర్స్ యాడ్ అవ్వడం అనేది, ఇవి మనం కంటిన్యూగా యాడ్ అవ్వడం అనేది చూసాం. అలాగే డిఫరెంట్ కొంత గ్యాప్తో యాడ్ అవ్వడం అనేది కూడా చూడవచ్చు అనమాట. అంటే 1, 3, 5, 7 అనేది గ్యాప్ అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్లో నాగార్జున ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు కూడా ఈ టాపిక్ ఏదో ఒక టాపిక్ మీద ఈ వీడియోస్ పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఎండ్ ఆఫ్ దిస్ సెషన్లో మీకు మొత్తం 10కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.